హలో ఎవ్రీవన్. సో ఈ వీక్ నుంచి మార్వల్స్ అగాథా ఆల్ అలాంగ్ సిరీస్ ది ఎపిసోడ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ వీక్ మనకు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు అండ్ ఈచ్ ఆర్ 40 minutes. అండ్ పెద్ద హైప్ లేదని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి వీటిని ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో రిలీజ్ చేశారు. బట్ స్టిల్ మాట్లాడుకోవడానికి చాలా ఈస్టర్ ఎగ్స్ అండ్ రెఫరెన్సెస్ ఉన్నాయి. సో అవన్నీ బ్రేక్ డౌన్ లో చూద్దాము. మీరు చేయాల్సిందల్లా లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో విసి అగాథా కానీ అందరూ తన్ని ఆగ్నెస్ అని పిలుస్తున్నారు. సో ప్రస్తుతానికి తన ఒక డిటెక్టివ్ అండ్ అక్కడ క్రైమ్ జరిగితే తను చూడడానికి వెళ్తుంది. సో యాక్చువల్లీ సెటప్ అంతా మేయర్ ఆఫ్ ఈస్ట్ టౌన్ అనే ఒక క్రైమ్ డిటెక్టివ్ థ్రిల్లర్ సిరీస్ ఇన్స్పిరేషన్. సో ఆ సిరీస్ లో కూడా ఇలాగే ఒక ఆమె వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో అలాగే సిమిలర్ గా మనకి ఇక్కడ ఇన్స్పిరేషన్ చూపించారు. బట్ మనం ఆగ్నెస్ చుట్టుపక్కల తెలిసిన క్యారెక్టర్స్ నే చూస్తున్నాము. లైక్ వాండా విజన్ లో అగాథా నేబర్స్ వాళ్ళందరూ. సో తను వెళ్ళి హూ ఇస్ ద పర్సన్, వాట్ ఈస్ ద క్రైమ్ అని అడిగితే జేన్ డో అని చెప్తారు. సో ఫారెన్ లో పోలీస్ అన్నోన్ బాడీస్ ని ఒక మేల్ అయితే జాన్ డో, ఫీమేల్ అయితే జేన్ డో అని రెఫర్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఆ బాడీ ఎవరిదో తెలియదు కానీ కాజ్ ఆఫ్ ద డెత్ వచ్చేసి హెవీ ఆబ్జెక్ట్ మధ్యలో క్రష్ అవ్వటం. సో అగాథా వెళ్ళి ఆ బాడీని చూస్తే మనకు క్లారిటీ వచ్చింది దట్ వీళ్ళు పేరు తీసుకోలేదు కానీ వీళ్ళు మొత్తం మాట్లాడుతున్నది స్కార్లెట్ విచ్ ఏకే వాండా అని. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాడీ వాండా వేసుకున్న సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంది. రెండోది వాండా చేతులు కూడా అలాగే బ్లాక్ గా ఉంటాయి. అండ్ అలాగే మీకు గుర్తుంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో లాస్ట్ లో టెంపుల్ మధ్యలో తను నలిగిపోయి చచ్చిపోయినట్టు చూపించారు. సో ఇక్కడ కాజ్ ఆఫ్ ది డెత్ కూడా సేమే. అండ్ అలాగే తర్వాత అటాప్సీలో చెప్తారు తన ఫింగర్స్ మధ్యలో ఉన్న సాయిల్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో దొరికే సాయిల్ అని. సో ఇది కూడా మోస్ట్లీ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఆగ్నెస్ కి బాడీతో పాటు ఒక లైబ్రరీ కార్డ్ అండ్ అలాగే ఒక బ్యాచ్ దొరుకుతుంది. సో తను వెళ్ళి ఆ కార్డ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే వి గెట్ టు నో ఆ బుక్ ఎవరో తీసుకుని రిటర్న్ చేయలేదని. బట్ స్టిల్ మల్టిపుల్ కాపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోమంటది. సో యాక్చువల్లీ ఆ బుక్ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్ని తీసుకుని రాస్తే మనకు డార్క్ హోల్ స్పెల్ అవుతుంది. సో ఈ బుక్ ఏ వాండా మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో యూజ్ చేసింది. సో ఆగ్నెస్ అక్కడ ఉన్న వేరే కాపీస్ చూడడానికి వెళ్తే ఆ కాపీస్ అన్ని కాలిపోయి ఉంటాయి. సో ఇది డైరెక్ట్ గా ఫోర్ షాడో ఆఫ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ బికాస్ దాంట్లో వాండా మిగతా కాపీస్ అన్నిటిని కాల్చేసింది. సో ఒకవేళ ఆ బుక్ డార్క్ హోల్ అయితే అందుకే ఇక్కడ దాని మల్టిపుల్ కాపీస్ అన్ని కూడా కాలిపోయి ఉన్నాయి. సో ఇక్కడ యాక్చువల్లీ అగతాకు తన పవర్స్ వెనక్కి తీసుకోవాలంటే ఖచ్చితంగా డార్క్ హోల్ కావాలి. బట్ ప్రస్తుతానికి ఆ బుక్ అన్ని కాలిపోయి ఉన్నాయి. నెక్స్ట్ వీసీ ఏజెంట్ ట్రియో. సో వాళ్ళిద్దరూ ఈ కేసు గురించి డిస్కస్ చేస్తున్నారు. బట్ కరెక్ట్ గా చూస్తే ఏజెంట్ ట్రియో ఆగ్నెస్ కి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ ఆగ్నెస్ కదా అర్థం కావట్లేదు. దెన్ తన బ్యాచ్ తీసుకెళ్లి చెక్ చేపిస్తే యాక్చువల్లీ ఇది లాకెట్ అని తెలుస్తుంది. అండ్ అలాగే దాని బయట ఉన్న సింబల్స్ వచ్చేసి మదర్, మేడెన్ అండ్ క్రౌన్. సో దీస్ సింబల్ రిప్రజెంట్స్ అగైన్ మ్యాజిక్. అండ్ నెక్స్ట్ ఆగ్నెస్ వాళ్ళ సన్ అయిన నికోలస్ స్క్రాచ్ రూమ్ లోకి వెళ్తది. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా నికోలస్ స్క్రాచ్ ఉన్నాడు. అండ్ కామిక్స్ లో కూడా నికోలస్ స్క్రాచ్ అగాథా కొడుకే. సో కామిక్స్ లో అగాథా ఇస్ బిట్ ఆఫ్ యాంటీ విలన్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ వాండాకే హెల్ప్ చేస్తుంది. బట్ వాళ్ళ సన్ అండ్ నికోలస్ స్క్రాచ్ ఇస్ కంప్లీట్లీ ఈవిల్ విలన్. ఇన్ఫాక్ట్ హీ లీడ్స్ ఎ టీమ్ కాల్డ్ సైలెంట్ 7. సో ఈ గ్రూప్ లో 7 ఈవిల్ మెజిషియన్స్ ఉంటారు. బట్ ఈ సిరీస్ లో వీళ్ళు ఒక డిఫరెంట్ టెక్ తీసుకున్నారు అండ్ అది మనకు నెక్స్ట్ ఎపిసోడ్ లో చూపించారు. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో రాబరీ చేస్తున్న అతన్ని పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ క్లాక్ అబ్జర్వ్ చేస్తే అన్ని షార్ట్స్ లోను సేమ్ టైమే చూపించారు. సో ఇది డైరెక్ట్ రెఫరెన్స్ దట్ మనం ఇప్పుడు చూస్తున్నది రియాలిటీ కాదని. ఇన్ఫాక్ట్ తను ఇంట్రాగేట్ చేస్తుంటే ఎవ్రీథింగ్ ఇస్ డిస్టర్బింగ్. అంటే తను చూపిస్తున్న విక్టిమ్ ఫోటోస్ గార్డెన్ లాగా మారిపోయినాయి. సో అన్నింటి మన అగాథకి ఏం అర్థం కాలేదు. సో అందుకే తన బాడీ చెక్ చేయడానికి వెళ్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాడీ వాండా క్యారెక్టర్ ని ఫోర్ షాడో చేస్తుంది. లైక్ ఆ హెయిర్ గానీ మిగతావి కూడా అన్ని వాండాలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ ఆగ్నెస్ వెళ్ళి ఆ బుక్ కార్డ్ ని చూస్తుంది. సో ఆ బుక్ కార్డ్ మీద మల్టిపుల్ డేట్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా ఈస్టర్ ఎగ్స్. లైక్ ఫస్ట్ Feb 16th is ఎలిజబెత్ ఓల్సన్ బర్త్ డేట్. నెక్స్ట్ August 28th is జాక్ కర్బీస్. దెన్ June 2 కెవిన్ ఫైగీ అండ్ December 28th is స్టాన్లీ. అండ్ నెక్స్ట్ Jan 21 దగ్గర మనం అగాథా పేరు చూడొచ్చు బికాస్ ఫస్ట్ తనే తీసుకుంది కాబట్టి. అండ్ దెన్ October 13th దగ్గర వాండా మాక్సిమోఫ్ అని బికాస్ నెక్స్ట్ తనే ఆ బుక్ తీసుకుంది కాబట్టి. అండ్ ఇదంతా చూసాక ఆ స్పెల్ బ్రేక్ అయింది అండ్ అగాథాకి అర్థమైంది దట్ తను ఉంటున్నది రియాలిటీ కాదని. సో వాండా విజన్ క్లైమాక్స్ లో వాండా అగాథా మీద స్పెల్ యూస్ చేస్తుంది. సో అప్పటి నుంచి అగాథా ఒక ఫేక్ రియాలిటీలో బతుకుతుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆ స్పెల్ బ్రేక్ అయ్యి ఇన్నాళ్ళు తను వాళ్ళ ఇంట్లోనే ఒక ఫేక్ రియాలిటీ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉంటుంది. సో ఆ సిరీస్ లాస్ట్ లో వాండా టౌన్ మీద వేసిన స్పెల్ పోయింది. అందుకే మిగతా వాళ్ళందరూ నార్మల్ గా అయిపోయినా గానీ అట్ ప్రెసెంట్ అగాథా మాత్రం ఫేక్ రియాలిటీలో ఉంది. అండ్ తను అలాగే వెళ్ళి మిగతా వాళ్ళతో మాట్లాడినా గానీ అందరూ సర్లే తను పిచ్చిదని చెప్పి వదిలేశారు. అండ్ అలాగే తనకు అర్థమైంది అట్ ప్రెసెంట్ తన పవర్స్ లేవని. అండ్ లేటర్ షీ రియలైజెస్ దట్ ఆ పిల్లోని తను యాక్చువల్లీ అరెస్ట్ కాదు కిడ్నాప్ చేసిందని. అండ్ దెన్ వి గెట్ టు నో ఏజెంట్ రియో కూడా యాక్చువల్లీ ఒక విచ్ అని. తను రావటమే అగాథా మీద అటాక్ చేస్తుంది కానీ స్టిల్ తను అగాథాని చంపలేదు బికాస్ ఆఫ్ సమ్ రూల్స్. సో మేబీ విచెస్ మధ్యలో రూల్ ఇన్ దట్ ఒకళ్ళనొకళ్ళు చంపుకోకూడదని. సో అప్పుడు తను అంటది నేను చంపకపోయినా గానీ సైలెంట్ 7 వచ్చి నేను చంపుతారని. అండ్ తను అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్ చూస్తుంటే మేబీ దిస్ బోత్ హ్యావ్ అ పాస్ట్ అనుకుంటా. అండ్ ఇలా ఎపిసోడ్ 1 ఎండ్ చేశారు. అండ్ దెన్ ఎపిసోడ్ 2 స్టార్ట్. సో దెన్ కమ్స్ నెక్స్ట్ ఎపిసోడ్. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లో అగాథా వెళ్ళి ఆ బాయ్ నోటి మీద ఉన్న టేప్
టేప్ తెస్తుంది. ఇటువే తను అంటాడు, నా దగ్గర కొన్ని పవర్స్ ఉన్నాయి, బట్ వాటిని పెంచుకోవడానికి నాకు విచెస్ రోడ్ లో ట్రావెల్ చేయాలని. ఇదన్నా అగాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోదు. బట్ అప్పుడు తను అంటాడు, ఎలాగో నీ దగ్గర పవర్స్ లేవు అండ్ అలాగే నాకు పవర్స్ పెంచుకోవాలి, సో ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తే మన ఇద్దరికి కావాల్సింది దొరికిద్దని. సో యాక్చువల్లీ కామిక్స్ లో కూడా విచెస్ రోడ్ ఉంది, ఇన్ విచ్ ఎవరైనా మెజిషియన్, సాసరెస్ ఆర్ విచ్ ట్రావెల్ చేస్తే ఎండ్కి వెళ్ళేసరికి వాళ్ళకి కావాల్సింది దొరికిద్ది. బట్ స్టిల్ వీళ్ళు రోడ్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని సాక్రిఫైసెస్ అండ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ అగాత ఈ రోడ్ ని క్రాస్ చేసింది. అదే మల్టిపుల్ టైమ్స్ ఈ ఎపిసోడ్ లో కూడా చెప్తుంది దట్ నేను ఆల్రెడీ ఒకసారి క్రాస్ చేశాను, ఈసారి కూడా అలాగే చేయగలనని. సో లాస్ట్ టైం తను ఇలా క్రాస్ చేశాక తనకు వచ్చిన పవర్స్ వచ్చేసి ఎవరైనా తన మీద అటాక్ చేస్తే ఆ పవర్స్ అబ్జర్వ్ చేసుకుని ఆ పవర్స్ తీసేసుకోగలదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి క్లిప్ మనకి వాండావిజన్ సిరీస్ లో కూడా చూపించారు. అండ్ మీకు గుర్తుంటే ఈ సిరీస్ ట్రైలర్ లో కూడా ఇలాంటి ఒక క్లిప్ ఉంది. సో అకార్డింగ్ టు సోర్సెస్ మోస్ట్లీ తను లాస్ట్ టైం ఆ రోడ్ లో ట్రావెల్ చేసినప్పుడు తన సొంత కొడుకునే తను సాక్రిఫైస్ చేసింది. ఇన్ఫాక్ట్ అందుకే తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను అంటది, ఏంటి ఎతనైనా నీ నెక్స్ట్ చైల్డ్ సాక్రిఫైస్ అని. సో మోస్ట్లీ మరి చూడాలి ఈ ఆర్క్ ని వీళ్ళు ఎలా కంక్లూడ్ చేస్తారని. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఆ పిల్లోడు ఎప్పుడైతే తన డీటెయిల్స్ చెప్తాడో అప్పుడైతే మనకు కూడా అర్థం కాదు, లైక్ మనకు వినపడదు. తన లిప్ మూమెంట్ చూద్దామన్నా కానీ తన నోటి మీద ఒక లెటర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ అగాతకు కూడా ఏమీ అర్థం కాదు. సో ఫస్ట్ నుంచి అనౌన్స్మెంట్ దగ్గర నుంచి ఎవ్రీవన్ ప్రిడిక్టెడ్ ఆ పిల్లోడు వచ్చేసి వాండా కొడుకైన వీకెండ్ ఏకే బిల్లీ అని, బికాస్ తన దగ్గర కూడా ఇలాంటి మ్యాజికల్ పవర్సే ఉన్నాయి. బట్ ఈ సిరీస్ లో ఎందుకో వాళ్ళు ఆ ఐడెంటిటీని దాస్తున్నారు. సో మరి తను నిజంగానే బిల్లీ అని చెప్పి డౌట్ వస్తుంది. ఆర్ఎల్స్ తను ఏదైనా వేరే ఆల్టర్నేట్ వర్షన్ ఆర్ ఇంకెవరైనా జస్ట్ బిల్లీ రూపంలో వచ్చాడా అని. సో అట్ ప్రెసెంట్ తన మెయిన్ గోల్ వచ్చేసి మనకి పవర్స్ పెంచుకోవడం అని చూపిస్తున్నారు. బట్ ఐ థింక్ తనకు వేరే మెయిన్ గోల్ కూడా ఉంది. అండ్ ఓవరాల్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మెఫిస్టో, బికాస్ మార్వెల్ లో మ్యాజిక్ అనగానే ఖచ్చితంగా మెఫిస్టో వస్తాడు. పైగా వాండా అని తనకు రిలేటెడ్ అంటే ఇంకా షోర్, బికాస్ కామిక్స్ లో వాండా పిల్లలు మెఫిస్టోతో డీల్ మూలానే పుడతారు. సో అందుకే ఎవ్రీవన్ వాండా విజన్ లో మెఫిస్టో చూపిస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సాడ్లీ నో. బట్ ఈసారి ఖచ్చితంగా ఈ సిరీస్ లో మెఫిస్టోని చూపిస్తారని చెప్పి ఎవ్రీవన్ ఇస్ ప్రిడిక్టింగ్. నాకు కూడా 50-50 అనిపిస్తుంది, మరి చూడాలి. అండ్ యా, ఇక్కడ నా ఫ్యాన్ థియరీ వచ్చేసి మేబీ బిల్లీ వాళ్ళ మదర్ వాండా తను రియల్ గానే చచ్చిపోయింది. సో అందుకే తను అగాతాను మోసం చేసి ఆ రోడ్ లో ట్రావెల్ చేశాక లాస్ట్ లో వాండాను బతికేయడానికి ట్రై చేస్తాడేమో అని చెప్పి నా చిన్న థియరీ. మరి చూడాలి అది కరెక్ట్ అయ్యిద్దో లేదో అని. సో బేసిక్ గా రోడ్ లో వెళ్ళాలంటే వీళ్ళకి ఒక కవెన్ కావాలి, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, సో దట్ అందరి దగ్గర డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. సో అందుకే వీళ్ళు టీమ్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. వీరు లిల్లీ, జెనిఫర్ అండ్ ఆలిస్ వీళ్ళ ముగ్గురిని వాళ్ళ టీమ్ లో జాయిన్ చేసుకుంటారు. సో వీళ్ళందరికి కూడా సొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకే వాళ్ళు అగాతాతో కలిసి వద్దాం అనుకుంటారు. కానీ స్టిల్ ఈ గ్రూప్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళకు ఒక గ్రీన్ విచ్ కావాలి. సో మోస్ట్లీ ఆ గ్రీన్ విచ్ వచ్చేసి మనకు స్టార్టింగ్ లో చూపించిన ఏజెంట్ ట్రియో. బట్ అగాతాకి తనతో పడదు కాబట్టి తను పిలవలేదు. బట్ స్టిల్ వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళ నేబర్ ని తీసుకొచ్చేస్తుంది. అండ్ వాళ్ళందరూ కలిసి సాంగ్ పాడతారు. అండ్ అనుకున్నట్టే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చేసి పక్కన నెంబర్ కి మ్యాజిక్ తెలియనప్పుడు పక్కన నెంబర్ కి మ్యాజిక్ తెలియదు, బట్ ఓన్లీ విచెస్ పాడితేనే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డోర్ ఎలా ఓపెన్ అయిందో ఇట్స్ ఎ మిస్టీరియస్ క్వశ్చన్. అండ్ రెండోది మీరు కనుక చూస్తే ఇక్కడ వీళ్ళు పాట పాడుతున్నప్పుడు వాళ్ళ ఇంటి బయట సైలం 7 వచ్చేసిందని. సో కామిక్స్ లో చెప్పాను కదా, సైలం 7 వచ్చేసి ఒక డిఫరెంట్ టీమ్. అండ్ వాళ్ళందరూ నికోలస్ క్రాచ్ పిల్లలు. అంటే యాక్చువల్లీ కామిక్స్ లో అగాతా ఈ సైలం 7 గ్రాండ్ మదర్, బట్ ఈ సిరీస్ లో వీళ్ళు చేంజ్ చేశారు. సో ఆ టీమ్ అగాతా ఇంటి మీద అటాక్ చేస్తారు. సో ఈ సీక్వెన్స్ చూడడానికి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బట్ స్టిల్ వాళ్ళు లాస్ట్ లో డోర్ ఓపెన్ చేసి ఆ రోడ్ లోకి వెళ్తారు. సో ఇలా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఎపిసోడ్ ని ఎండ్ చేశారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఈ రోడ్ లో జర్నీ స్టార్ట్ అవుతుంది. సో మరి చూడాలి అది ఎలా చూపిస్తారని. సో ప్రస్తుతానికి ఈ సిరీస్ అనుకున్నంత బ్యాడ్ గా లేదు, లైక్ ఎకో కొంచెం డీసెంట్ గా అనిపిస్తుంది. ఆర్ మేబీ మనం చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కాబట్టి డీసెంట్ గా అనిపిస్తుంది అనుకుంటా. సో స్టార్టింగ్ మంచిగానే చేశారు కానీ పే ఆఫ్ కొంచెం బ్యాంగర్ లా ఇస్తే ఈ సిరీస్ గుర్తుండిద్ది. ఆర్ఎల్స్ ఎవరు ఈ సిరీస్ ని పట్టించుకోరు. అండ్ ఐ థింక్ ఇది మార్వెల్ కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ లో ఒక పెద్ద రివ్యూలే పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మరి చూడాలి ఏమైద్దని. సో ఓవరాల్ ఇదే నా బ్రేక్ డౌన్ అగాతా ఆల్ అలాంగ్ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీద. మీకు గనక ఈ బ్రేక్ డౌన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించి కంటిన్యూ చేయాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఫర్ మోర్ బ్రేక్ డౌన్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.